7 దేశాలతో భూ సరిహద్దు, దానిలో 2 దేశాలతో నీటి సరిహద్దు, ఇంకో 5 దేశాలతో నీటి సరిహద్దు. ఇది కాక కేరళ, తమిళనాడు, హైదరాబాద్, రాజంపేట, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ, అస్సాం లాంటి ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే పెద్ద పెద్ద ప్రాంతాలు. దాదాపు 40,000 కిలోమీటర్ల పైగా ఉండే చుట్టుకొలతలో నుంచి ఎక్కడో ఒకచోట ఉగ్రవాదులు ప్రవేశించి, అది కూడా ఉగ్రవాదులకు స్వర్గధామమైన కశ్మీర్లో ప్రవేశించి మన వారిని 26 మందిని చంపితే, దానికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపడితే మన వారు చనిపోయారని బాధపడకుండా రాహుల్ గాంధీ పార్లమెంట్లో మన భారత పార్లమెంట్లో అడిగే ప్రశ్న ఎలా ఉంది, అసలు మీరు పాకిస్తాన్ మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారు, మనవి ఎన్ని విమానాలు కూలిపోయాయి, యుద్ధం ఆపడానికి కారణం ట్రంప్ చెబితేనే ఆపారా, లాంటి ప్రశ్నలు రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగుతాడు. ఈ ప్రశ్న ఎలా ఉన్నాయంటే పాకిస్తాన్కి అనుకూలంగా ప్రశ్నలు అడిగినట్టుంది, కానీ ఇండియాకి ఏదైనా మంచి చేద్దామనే ఉద్దేశంతో ప్రశ్నలు అడిగినట్టయితే నాకు అనిపించలేదు. పార్లమెంట్లో కానీ మీడియా ముందు కానీ రాహుల్ గాంధీ అడగాల్సిన ప్రశ్న ఎలా ఉండాలంటే, మన సైనికులకి యుద్ధాన్ని పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి సరిపడా యుద్ధ సామాగ్రి ఉందా, సరిపడా బీపీ జాకెట్లు ఉన్నాయా, మన వారికి ఇబ్బంది కలగకుండా పాకిస్తాన్కి ఎంత నష్టం చేయగలిగితే అంత నష్టం చేసి రావాలి, ఇలాంటి ప్రశ్నలు కానీ సలహాలు కానీ ఇవ్వకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీకి మరియు రాహుల్ గాంధీకి ఆపరేషన్ సింధూర్ చేపట్టడం ఇష్టం లేనట్టు ఇండియాలో పాకిస్తాన్ ముష్కరులు దాడి చేయనట్టు బిహేవ్ చేస్తున్నాయి. ఇక్కడ అయితే ఒకటి మెచ్చుకోవాలి, ప్రపంచం మొత్తం మనకు సపోర్ట్ చేసిన భారతదేశంలో ఉన్న కొంతమంది దేశద్రోహులు, 100% కొంతమంది దేశద్రోహులు ఖచ్చితంగా పాకిస్తాన్కి లేదా అసలు ఇండియా చేయాల్సిన యుద్ధం పాకిస్తాన్తో కాదు, దేశంలో ఉండి విదేశాలకు సహకరిస్తున్న కొంతమంది రాజకీయ పార్టీ నాయకులకి మరియు విదేశాలకు సహకరిస్తున్న వ్యాపారవేత్తల మీద సింధూర్ చేపట్టాలి.